Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. Here's the most important topic, Stokes theorem. Verify the Stokes theorem for f is equals to the given question taken around the rectangle bounded by the lines x is equals to minus a input plus a and y is equals to 0 and y is equals to b. So మనం ఇది వెరిఫై చేయాలి. అయితే గ్రీన్స్ థియరం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తున్నాము. మిగతా చాప్టర్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. M2 వీడియోస్ ఉన్నాయి అండ్ M1 వీడియోస్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కి మీ జూనియర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో మీకు నిజంగా మా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి, నచ్చుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో మీ యొక్క నెక్స్ట్ టాపిక్స్ పెట్టండి. మీకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం వీడియోస్ చేయడానికి. అట్లీస్ట్ మీకు నచ్చితే థంబ్ సింబల్ అయినా పెట్టండి స్టూడెంట్స్. ఓకే, సో ఈ సమ్ని ఎలా చేయాలి చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రోక్స్ ఫార్ములా ఇది, రైట్? ఈ ఫార్ములా వైజ్గా ఏంటి అంటే సి ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ dot f into dr, next s integral of curl f into n ds. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది కానీ తీసుకుని సమ్ చేయాలి. ఇది తీసుకుని సాల్వ్ చేయాలి. ఒక వాల్యూ వస్తుంది. సపోజ్ ఒక 2 3 4 వచ్చింది అనుకుందాం. ఇది వేస్తే కూడా అదే వాల్యూ రావాలి. అలా వస్తే మనకి ఇది వెరిఫై అయినట్టు. ఓకే, సో మనం ఫస్ట్ ఇది తీసుకుని చేస్తాము, మనకు ఒక వాల్యూ వస్తుంది. తర్వాత మనం ఇది చేద్దాము, ఒక వాల్యూ వస్తుంది. రెండు సేమ్ వస్తే వెరిఫై అయినట్టు. ఎగ్జామ్ హాల్లో మీకు ఇది చేశారనుకుందాం, మీకు ఒక వాల్యూ వచ్చింది, రైట్? చాలామందికి ఇక్కడ ఒక వాల్యూ రాదు, తప్పు అవుతుంది, మిస్టేక్స్ అవుతాయి. కొన్ని స్టెప్స్ ట్రై చేయండి. లాస్ట్లో ఇక్కడ ఏమైతే వచ్చిన ఆన్సర్ అది ఇక్కడ రాసేసి వెరిఫై అని మీరు చెప్పేయచ్చు. మార్క్స్ ఫుల్ మార్క్స్ వస్తాయి. అలాగా ఇదే మీకు సింపుల్ ట్రిక్ ఇది. ఓకే, లేదా మీకు ఇది చేయడానికి ఈజీగా వస్తుంది అనుకుందాం. సో చేయండి, ఒక వాల్యూ వస్తుంది. ఇది చేయడానికి రావట్లేదు అనుకుందాం, కొన్ని స్టెప్స్ ట్రై చేయండి. ఇదే ఆన్సర్ దీనికి రాసేసి వెరిఫై అయ్యిందని చేయొచ్చు స్టూడెంట్స్. అలాగే మీరు ఎంతో కొంత మీరు తెలివిగా వాడితే మంచి మార్క్స్ అయితే మీకు ఎగ్జామ్కి వస్తాయి స్టూడెంట్స్. అండ్ ఇంకొకటి అటెంప్టింగ్ మార్క్స్ వస్తాయి. ఎలాగంటే గివెన్ వాల్యూస్ వేసుకుని ఇలా స్టోక్స్ ఫార్ములాస్ రాస్తే కూడా మీకు దాని దగ్గర మార్క్స్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. ఫైనల్ ఆన్సర్ కరెక్ట్ రాకపోవచ్చు, మెథడ్స్ ట్రై చేసేందుకు మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. అయితే ప్రెజెంటింగ్ బాగుండాలి, మెథడ్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళు కూడా పాస్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో సొల్యూషన్ తీసుకున్నాను. ఇది స్టోక్స్ ఫార్ములా. ఫస్ట్ మనం గివెన్ తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే చాలామంది లైక్ తీసుకుంటారు. ఇదే గివెన్ వెక్టార్ అని క్వశ్చన్ ఏముంది అది తీసుకోవాలి. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు x square plus y square I minus 2x yj, ఇది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. అయితే దీంట్లో ఫస్ట్ కర్ల్ ఎఫ్ అయితే తీసుకుంటాం స్టూడెంట్స్. ఓకే, సో కర్ల్ ఎఫ్, సో దీని ఫార్ములా ఏంటి అంటే డెల్ క్రాస్ ఎఫ్ వెక్టార్. అంటే మనము మాడ్ తీసుకుందాం. ఈ మాడ్ తీసుకున్నాను. దీంట్లో ఐ జే కే వెక్టార్ వేసుకుందాం. ఓకే, సో ఐ సంబంధించి మనము డో బై డో ఎక్స్, జే సంబంధించి డో బై డో వై అండ్ కే సంబంధించి డో బై డో జెడ్. ఓకే, అంటే ఎక్స్ వై జెడ్. అయితే ఐ పక్కన జే పక్కన కే పక్కన క్వశ్చన్లు ఏమైతే వాల్యూస్ ఉన్నాయో అవి ఈ కింద తీసుకోవాలి. సో అందుకోసం చూడండి, డెల్ అంటే ఇగో ఇక్కడ దాకా వచ్చినట్టు, ఎఫ్ మనం కింద తీసుకుంటున్నట్టు. ఎఫ్ వాల్యూస్ ఏమున్నాయి, రైట్? ఐ పక్కన ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇది ఐ పక్కన ఉన్నది. జే పక్కన ఏముంది, మైనస్ ఉంది. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఈ మైనస్ని ఇక్కడ తీసుకోకుండా ఓన్లీ 2xy తీసుకుంటారు. సమ్ అంతా తప్పైపోతుంది. తీసుకోండి, మైనస్ 2xy, ఇది జే కింద ఉన్నది. మీకు కొంచెం క్లారిటీ కోసం చూడండి, డో బై డో వై
సో జే వెక్టార్. ఓకే, ఇది ఐ సంబంధించింది, ఇది జే సంబంధించింది. కే సంబంధించి వాల్యూ లేదు చూడండి, ఐ ఉంది, జే ఉంది, కే ఉందా లేదు కాబట్టి 0 వేసుకోండి. ఇలా వచ్చింది మనకి. ఇలా వచ్చిన తర్వాత సింపుల్గా ఇప్పుడు ప్రెసెంట్ ఐ జే కే వెక్టర్ సంబంధించి డెట్ ఫార్ములా ఎలా అప్లై చేయాలి? చాలా చాలా సింపుల్. ఇంటర్మీడియట్లో మనము డెట్ అప్లై చేస్తాం కదా మ్యాట్రిసెస్లోని, అదే ఫార్ములా క్యాపిటల్ A ఇంటూ AD మైనస్ BC మైనస్ B AD మైనస్ BC ప్లస్ C AD మైనస్ BC ఫార్ములా లేదా మ్యాట్రిసెస్ డెట్ ఫార్ములా, అదే ఫార్ములా మనం ఇంకా అప్లై చేయాలి. సో IJK అంటే నేను I వాల్యూ తీసుకున్నాను, I ఇంటూ AD మైనస్ BC ఇక్కడ I కోసం నేను ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ మైనస్ J వెక్టార్ రైట్, నేను ఇక్కడ రాస్తున్నాను AD మైనస్ BC, లోపల AD మైనస్ BC మైనస్ J AD మైనస్ BC రాస్తున్నా స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ K వెక్టార్ ప్లస్ K వెక్టార్ AD మైనస్ BC, లోపల AD మైనస్ BC AD మైనస్ BC AD మైనస్ BC. ఇది ట్రిక్ మీకు మైండ్ పెట్టుకోండి. IJK పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. ఓకే, I కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ చేసేసేయండి. మనకేముంటాయి ఈ 1 2 3 4, ఈ పైన మర్చిపోండి, I క్లోజ్ చేస్తున్నామంటే ఇలా మర్చిపోవాలి, ఈ 4 ఉంటాయి. కాబట్టి I కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ చేయండి, J కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ చేయండి. ఈ 4 ఉంటాయి చూడండి, 1 2 3 4 ఉంటాయి. K కోసం మాట్లాడుతున్నప్పుడు 1 2 3 4 ఉంటాయి రైట్. ఇప్పుడు I కోసం మాట్లాడుతున్నాం కదా అంటే ఈ 4 ఉంటాయి, ABCD రైట్. ఈ లాస్ట్ కోసం మాట్లాడుతున్నప్పుడేమో ఈ 4 ఉంటాయి, ఈ లాస్ట్ కోసం మాట్లాడుతున్నప్పుడేమో ఈ 4 ఉంటాయి, మధ్యలో మాట్లాడుతున్నప్పుడేమో లాస్ట్ 2 ఉంటాయి, అంటే ఇట్ లాస్ట్ అట్ లాస్ట్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో I కోసం మాట్లాడుతున్నాం కదా, డో బై ఇంటూ 0, డో బై ఇంటూ 0 ఏమవుతుంది మనకి 0 వచ్చింది. డో బై ఇంటూ 0 ఏమొస్తుంది 0 వచ్చింది. నెక్స్ట్ డో Z ఇంటూ మైనస్ 2xy మైనస్, ఎందుకంటే AD మైనస్ BC రైట్. BC అంటే ఏంటి, ఇది BC. డో Z వేసుకోండి, వేసుకుని ఇంటూ 2xy మైనస్ 2xy, ఈ మైనస్ ప్లస్ ఈ మైనస్ ప్లస్ 2xy అలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ I అయిపోయింది. ఇప్పుడు J కోసం మాట్లాడేటప్పుడు ఇది క్లోజ్ చేసేయండి. ఏం మిగిలింది, డో x ఇంటూ 0 ఏమైంది 0, కాబట్టి 0 AD మైనస్ BC ఏంటి, డో Z ఇంటూ x² ప్లస్ y², డో Z ఇంటూ x² ప్లస్ y² రైట్. నెక్స్ట్ K కోసం మాట్లాడేటప్పుడు ఇది క్లోజ్ చేయండి, ఈ 4 మిగులుతాయి మనకి, డో x ఇంటూ మైనస్ 2xy అప్పుడు ఏమవుతుంది, డో x ఇంటూ మైనస్ 2xy మైనస్ 2xy ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది AD మైనస్ BC కాబట్టి మైనస్ పెట్టుకోండి, మైనస్ డో y ఇంటూ x² ప్లస్ y², డో y ఇంటూ x² ప్లస్ y² ఇలా వచ్చింది స్టూడెంట్స్. అంతే, క్యాపిటల్ A క్యాపిటల్ B క్యాపిటల్ C ప్లస్ AD మైనస్ BC AD మైనస్ BC లోపల వస్తాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకో ట్రిక్ మీరు మైండ్ పెట్టుకోండి. ఏంటి ట్రిక్ అంటే I వేసుకున్నాను ఈజ్ ఈక్వల్స్ టు I పెట్టుకోండి. ఇక్కడ మనకి Z వచ్చింది అనుకుందాం, దీంట్లో Z ఉందా,
2 ఉంది, x ఉంది, y ఉంది, z లేదు అంటే ఇది 0 అయిపోతుంది. అంటే ఇక్కడ కింద ఏదైతే ఉందో అది దీంట్లో ఉండాలి, లేకపోతే మొత్తం 0 అయిపోతుంది. అది మైండ్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి ∂z దీంట్లో ఇక్కడ z ఉంది, ఇక్కడ z ఉందా? లేదు. అంటే ఇది కూడా మనకి 0 అయిపోయింది. రైట్. నెక్స్ట్ చూడండి k రైట్ ∂x ఇక్కడ x ఉంది కాబట్టి ఈ xకి అప్లై చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. మరి ఈ 2కి yకి అప్లై చేయమంటే చేయకూడదు. ఓకే, xకి అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ∂y ఇక్కడ y ఉంది, ఈ xకి అప్లై చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. x² అప్లై చేస్తే 0. ఎందుకంటే ఇది సపరేట్, ఇది సపరేట్, ఎందుకంటే మధ్య ప్లస్ ఉంది కాబట్టి. ∂y ఆఫ్ y² అని ఏమొస్తుంది? 2y వస్తుంది. ఏమొస్తుంది? 2y. ∂y ఆఫ్ y² ఏంటి? 2y. అది x² అప్లై చేస్తే ∂x ఆఫ్ x అప్లై చేస్తే 2x వస్తుంది. ఓకే, ఇప్పుడు I ఇంటూ 0 అంటే ఇదంతా 0 అయిపోయింది కదా, ఇది 0 ఇది 0 రైట్, కాబట్టి ఇది 0 వచ్చింది. గమనించండి ∂z ఆఫ్ 2xy ఏమొచ్చింది? 0 వచ్చింది కాబట్టి 0 వేసుకున్నాము. నెక్స్ట్ మైనస్ j ఇక్కడ 0 పక్కన పెట్టేసండి. ∂z ఆఫ్ x² ప్లస్ y² అని ఏమవుతుంది? 0 అవుతుంది కాబట్టి ఇది 0 ఇది 0 కాబట్టి j కూడా వాల్యూ 0 అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ k వెక్టార్ ∂x ఆఫ్ మైనస్ 2xy ఏమైంది? మనకి x కాస్త 1 అయింది కదా, మనకి ఏమి మిగులుతుంది? 1 ఇంటూ మైనస్ 2y మైనస్ 2y మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ మైనస్ ∂y ఆఫ్ x² ఏమవుతుంది? 0. ∂y ఆఫ్ y² ఏమవుతుంది? మనకి 2y వచ్చింది కాబట్టి ఇది కూడా మైనస్ 2y వచ్చింది. మైనస్ 2y ఏమవుతుంది మనకి? k మైనస్ 4y అయింది. ఇలాగా సింపుల్. ఇప్పుడు ఈ వాల్యూ దేనిది? కర్ల్ ఎఫ్ది. కాబట్టి మనం సింపుల్గా కర్ల్ ఎఫ్ వాల్యూ ఏంటి? మైనస్ 4yk మైనస్ 4yk వాల్యూ మన కర్ల్ ఎఫ్ వచ్చింది. ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఈ కర్ల్ ఎఫ్ ప్లేస్లో వేసుకోండి. ఓకే, సో కన్సిడర్ s ఇంటిగ్రల్ ఆఫ్ కర్ల్ ఎఫ్ ds రైట్. ఇది మనం ఇక్కడ తీసుకున్నాం. అయితే కర్ల్ ఎఫ్ బదులు ఏం తీసుకోవచ్చు? మైనస్ 4yk కదా, అది ఈ ప్లేస్లో తీసుకోండి. అంటే ఇప్పుడు ఈ కర్ల్ ఎఫ్ బదులు మీకు అర్థం కావడానికి నేను ఇంకో స్టెప్ రాయకుండా రాస్తున్నాను, సింపుల్గా అర్థమవుతుంది. మైనస్ 4yk రైట్. మీకు క్లియర్గా అర్థమైన స్టూడెంట్స్ కర్ల్ ఎఫ్ ప్లేస్లో ఇది రాశాను. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇది ఏంటిది? kn/ds. ఇక్కడ kn/ds. సో ఈ 3 వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా ఏంటి అంటే dy dx. ఈ 3 వాల్యూస్ kn/ds ఈజ్ ఈక్వల్స్ టు dy dx. సో మనం ఈ 3 వాల్యూ బదులు మనం dy/dx వేసుకోవచ్చు. ఎలా వేసుకోవచ్చు అంటే సింపుల్గా రాసుకోండి చూడండి స్టూడెంట్స్. డబల్ ఇంటిగ్రల్ రాసుకుంటున్నాము. ఇప్పుడు dy/dx రెండునే కదా, డబుల్ ఇంటిగ్రల్ రాసుకోవాలి. అయితే y బదులు ఏంటి, x బదులు ఏంటి తీసుకోవాలి? x బదులు చూడండి మైనస్ a ప్లస్ a కాబట్టి గమనించండి మైనస్ a రైట్, మైనస్ a ఇక్కడ ప్లస్ a వచ్చింది రైట్. అండ్ ఇక్కడ మనకి 0 to b కాబట్టి 0 to b వేసుకోండి.
ఓకే 0 to b వేసుకోండి రైట్ మైనస్ 4y kndx బదులు ఏం రాసుకోవచ్చు dy dx రాసుకోవచ్చు dy dx ఇలా రాసుకోండి స్టూడెంట్స్ ఓకే ఐ హోప్ మీకు క్లియర్గా అనుకున్నాను స్టూడెంట్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది చాలా సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు నథింగ్ టు వరీ సో స్టూడెంట్స్ ఇది కంటిన్యూషన్ చేద్దామా సో ఫస్ట్ మనం ఇంటిగ్రేషన్ ఓన్లీ వైకే అప్లై చేస్తున్నాం కాబట్టి మనం ఇంటిగ్రేషన్ dy తీసుకున్నాం సో ఇది మనం అప్లై చేయట్లేదు కాబట్టి ఫస్ట్ సపరేట్ రాసుకోండి ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ ఇంకా dx రైట్ ఫస్ట్ మనం అప్లై చేస్తుంది ఈ పార్టే సో ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ 4y dy అప్లై చేస్తున్నాం అప్పుడు ఏమవుద్దంటే ఈ 4yకి ఇంటిగ్రేషన్ అప్లై అవ్వదు వైకి మాత్రం అప్లై అవుతుంది అప్పుడు ఏమవుద్దంటే y స్క్వేర్ బై 2 వస్తుంది 2 వచ్చిన తర్వాత 0 to b లిమిట్స్ వేసుకోండి 0 to b లిమిట్స్ వేసుకోండి ఇలా రాసుకుంటాం స్టూడెంట్స్ ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ y అంటే ఏంటి y స్క్వేర్ బై 2 ఓకే ఈ -4కి అప్లై కాలేదు కాబట్టి -4 అలా వేసుకోండి ఓకే ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ bని ఈ yలో వేసుకోవాలి అండ్ 0ని yలో వేసుకోవాలి b వేసుకోవచ్చు 0 వేసుకునే అవసరం లేదు 0 కాబట్టి సో b వేసుకుంటే ఏమొస్తుంది మనకి అంటే చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ -a to a ఈ bని yలో వేసుకోండి b స్క్వేర్ వస్తుంది ఈ bని yలో వేసుకుంటే మనకి b స్క్వేర్ వచ్చింది 0 వేసుకోవడానికి అవసరం లేదు 0 వేసుకునే అవసరం లేదు అండ్ ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి 2 and 4 ఏమొస్తుంది 2 -2 వచ్చింది కాబట్టి -2 ఈ dx ఇలా వేసుకోండి ఓకే ఇలా వచ్చింది స్టూడెంట్స్ ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ dx అప్లై చేద్దాం అప్లై చేయాలంటే ఈ లిమిట్స్ అన్ని ఇంప్రాపర్గా ఉన్నాయి దీన్ని ప్రాపర్గా మార్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a అని మనం మార్చుకోవచ్చు -a to aని మనం 0 to a అని మార్చుకోవచ్చు ఎప్పుడు అంటే ఇక్కడ పక్కన 2 పెట్టుకుని అలా మార్చుకోవచ్చు ఓకే ఇప్పుడు అలా వేసుకుని ఇప్పుడు ఇది యాస్ వేసుకోండి -2 b స్క్వేర్ dx 2 into 2 ఏమవుతుంది 4 అంటే -4 అవుతుంది కాబట్టి -4ని అలా తీసుకున్నాను అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఈ b స్క్వేర్ కూడా మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయడానికి కుదరదు ఎందుకంటే ఇది dx కదా ఇక్కడ x ఉండాలి కాబట్టి ఈ b స్క్వేర్ కూడా నేను బయట తీసుకున్నాను ఈ dx ఇదిగోండి చూడండి 2 into 2 4 మైనస్ b స్క్వేర్ కూడా నేను బయటకు తీసేసుకున్నాను మొత్తం బయటకు తీసేసుకున్నాను ఎందుకంటే మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అప్లై చేయాలంటే ఇక్కడ x ఉండాలి ఇక్కడ x ఉందా లేదు ఈ రెండు కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకుంటే నాకు ఇలా వచ్చింది అప్పుడు ఇక్కడ ఏమున్నట్టు 1 ఉన్నట్టు ఏం లేకపోతే అంటే 1 ఉన్నట్టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటి x ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఆఫ్ dx అంటే ఏంటి x వస్తుంది కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్గా చూడండి రాసుకోవచ్చు -4b స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటి మనకి x a and 0 ఓకే చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే మనకి x వచ్చింది ఈ 0 to a ఇదిగోండి ఇది నేను యాక్సెస్ రాసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఈ ఏని ఎక్స్లో వేసుకోవాలి ఈ 0ని ఎక్స్లో వేసుకోవాలి మన 0 కాబట్టి వేసుకునే అవసరం లేదు ఏ మాత్రమే ఎక్స్లో వేసుకోండి అప్పుడు మనకి ఏమొస్తుంది చాలా సింపుల్ -4b స్క్వేర్ -4b స్క్వేర్ ఈ ఏని ఎక్స్లో వేసుకుంటే ఏ వచ్చింది అంతే ఐ హోప్ మీకు క్లియర్ అనుకున్న స్టూడెంట్స్ సో -4b స్క్వేర్ ఎక్స్లో ఏ వేసుకున్నాను నాకు ఆ వాల్యూ వచ్చింది స్టూడెంట్స్ ఓకే సో మనకి అల్టిమేట్గా కర్ల్ ఎఫ్ ఫస్ట్ తీసుకున్నాము మనకి కర్ల్ ఎఫ్ మాత్రమే సాల్వ్ చేస్తే మన కర్ల్ ఎఫ్ ఏమొచ్చింది -4yk వచ్చింది
ఇది తీసుకెళ్ళి మనం ఈ కర్ల్ ప్లేస్లో వేసుకున్నాము. ఇదిగో చూడండి ఈ n ds ఇదిగోండి. వాటిని మళ్ళీ మనం dy dxగా డబుల్ ఇంటిగ్రేషన్స్ వేసుకుని సింపుల్గా మనము ఫస్ట్ dyని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది 2b² వచ్చింది. దాని తర్వాత మనం dx సాల్వ్ చేస్తే మనకి -4b² వచ్చింది స్టూడెంట్స్. రైట్, ఇలా వచ్చిన తర్వాత మనకి అల్టిమేట్గా కర్ల్ వాల్యూ మనకి ఏమొచ్చింది. సో కర్ల్ s ఇంటిగ్రల్ ఆఫ్ కర్ల్ అండ్ ds ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి -4b²a. మనకి ఈ వాల్యూ ఇది వచ్చింది చూడండి, -4b²a వచ్చింది మనకి వాల్యూ. రైట్, ఇప్పుడు మనం ఇది తీసుకుని సాల్వ్ చేయాలి. అంటే ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f dr అని తీసుకోవాలి. రైట్, దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుని స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. జస్ట్ ఇది ఒక ఎరేజ్ చేసుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకి కర్ల్ f అండ్ ds వాల్యూ వచ్చేసింది. మనం ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలి. ఇది చేయాలంటే ఇక్కడి నుంచి మన స్టెప్స్ ఉండాలి కదా, అక్కడి నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో సింపుల్గా ఫస్ట్ మనము ఈ f అంటే ఏంటి, ఈక్వేషన్. మరి dr అంటే ఏంటి, dr కోసం మనం ఏం చేస్తున్నామంటే r ఈజ్ ఈక్వల్స్ టు xi ప్లస్ yj వెక్టార్ తీసుకుంటున్నాం ఇన్ xy ప్లేన్. ఎందుకు xy ప్లేన్ అంటే అది రెక్టాంగిల్ అండ్ xy కోసం ఇచ్చాడు, z కోసం ఇవ్వలేదు. అంటే xy ప్లేనే మనకి ఉంది కాబట్టి ఆ xy ప్లేన్ ఎలాగుంది మీకు అది కూడా చెప్తా వినండి. సో చూడండి ఇక్కడ ఏం ఇచ్చాడు మనకి, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఇచ్చాడు. ఫర్ సపోజ్ ఇది మనం x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ తీసుకున్నాం. చూడండి x ఈజ్ ఈక్వల్స్ టు -a ఈ యొక్క లైన్. ఓకే, ప్లస్ కోసం మాట్లాడదాం. చూడండి ఇది ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ a. ఓకే, ఇది x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ a. ఓకే, నెక్స్ట్ y కోసం మాట్లాడదాం. కింద లైన్ తీసుకున్నాం, 0 తీసుకున్నాం. y ఈజ్ ఈక్వల్స్ టు 0, y ఈజ్ ఈక్వల్స్ టు b, y ఈజ్ ఈక్వల్స్ టు b. రైట్, ఐ హోప్ మీకు అర్థమైంది స్టూడెంట్స్. మనకు ఒక రెక్టాంగిల్ వచ్చేసింది చూడండి, రెక్టాంగిల్ బౌండెడ్ బై ద లైన్స్. ఇదిగో లైన్స్. ఓకే, క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇది xy ప్లేన్ కాబట్టి మనం r ఈజ్ ఈక్వల్స్ టు xi ప్లస్ yj తీసుకున్నాం. డెరివేషన్ అప్లై చేస్తే నాకు dr ఈజ్ ఈక్వల్స్ టు దీని డెరివేషన్ వస్తుంది. సింపుల్, dx i ప్లస్ dy j వెక్టార్. అంతే, ఇది rxy డెరివేషన్ వస్తే dd ఇంకో dd యాడ్ అయింది. అంతే, సింపుల్, ఏమీ లేదు. అయితే మనకు అనుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు అనుకోవాల్సింది ఇది ఏ అనుకున్న పాయింట్, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. మనం ఏబి నుంచి కనుక్కోవాలి, బీసీ నుంచి కనుక్కోవాలి, సిడి నుంచి కనుక్కోవాలి. ఈ పాయింట్స్ తీసుకుని కనుక్కోవాలి స్టూడెంట్స్. ఏ పాయింట్ ఏమి తీసుకోవచ్చు గమనించండి. చూడండి, ఇక్కడ ఏ పాయింట్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఏమున్నాయి, ఈ లైన్ ఏంటి, y ఏముంది, 0 ఉంది. y ఏముంది ఇక్కడ y 0 ఉంది. ఇక్కడ x ఏముంది మనకి, a ఉంది. అంటే a, 0 పాయింట్ వచ్చింది. అది ఇక్కడ చూడండి పాయింట్ మనకి, ఈ లైన్ ఏంటి, 0. మరి ఈ లైన్ ఏంటి, -a, ఇది d పాయింట్. అలాగా ఇక్కడ b పాయింట్ కోసం మాట్లాడదాం. ఓకేనా, b పాయింట్ కోసం మాట్లాడదాము. సో ఇది అవసరం, ఇది ఎరేజ్ చేద్దాం. ఉంది y ఈజ్ ఈక్వల్స్ టు b కదా, ఇది y ఈజ్ ఈక్వల్స్ టు a. ఇక్కడ రాసుకుందాం, y ఈజ్ ఈక్వల్స్ టు 0, y ఈజ్ ఈక్వల్స్ టు b. ఓకే, y ఈజ్ ఈక్వల్స్ 0, y ఈజ్ ఈక్వల్స్ టు అసలు. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లైన్ ఏంటి, ఇలా వెళ్తున్న లైన్ ఏంటిది, రైట్. అంటే చూడండి ఇలా లైన్ వెళ్తుంది. ఈ లైన్ ఏంటి మనకి, ఇదేమో x ఈక్వల్స్ టు మైనస్ ఈ లైన్, ఇదేమో x ఈక్వల్స్ టు ప్లస్ లైన్ ఈ లైన్. కాబట్టి ఇక్కడ a, y ఈక్వల్స్ టు b ఈ లైన్ ఉంది కాబట్టి b. ఓకే, సో b పాయింట్ వచ్చేసి మనకి ఏంటి, a, b వచ్చింది. ఇప్పుడు c చూద్దాం ఒకసారి. c వేసుకోండి. c ఏంటి అంటే ఇప్పుడు ఈ లైన్ ఏంటి,
x is equals to minus a, okay, minus a, ఓకే. మరి ఈ లైన్ ఏంటి, y is equals to b లైన్ ఇది కాబట్టి b అలా వచ్చింది స్టూడెంట్స్, రైట్. సో మనకి ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, డి పాయింట్ మీకు క్లియర్గా వచ్చేసింది అనుకుంటాను. అయితే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏబి తీసుకుని ఈ పాయింట్స్ మనం సమ్ చేసుకోవాలి, నెక్స్ట్ బీసీ తీసుకుని సమ్ చేసుకోవాలి, నెక్స్ట్ సిడి తీసుకోవాలి, నెక్స్ట్ డిఏ తీసుకోవాలి, రైట్. ఇలా తీసుకుని సమ్ చేయాలి. అయితే ఫస్ట్ మనం ఇది తీసుకున్నామా, డిఆర్ వాల్యూ మనకు వచ్చేసింది, ఇది డిఆర్ వాల్యూ. మరి ఎఫ్ వాల్యూ ఏంటి, ఎఫ్ అంటే క్వశ్చన్ ఇందాక అయిపోయినా మీకు క్వశ్చన్ తీసుకుందాం, రైట్. క్వశ్చన్ తీసుకుని సమ్ చేద్దాం స్టూడెంట్ సింపుల్గా, ఓకే. దానికోసం ఫస్ట్ సి ఇంటిగ్రల్ ఆఫ్ సి, ఓకే. ఎఫ్ అంటే ఏంటి, క్వశ్చన్ కదా, క్వశ్చన్ వేసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ జే వెక్టార్. సో ఇది ఎఫ్ వాల్యూ చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఈ వాల్యూ చూడండి ఈ క్వశ్చన్లో ఉంది, అది ఇక్కడ తీసుకుందాం, ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ డిఆర్ అంటే ఏంటి, డిఆర్ అంటే ఇది కదా, ఇది తీసుకోండి, డిఆర్ ప్లేస్లో ఇది తీసుకోవాలి, డిఎక్స్ఐ ప్లస్ డివైజే వెక్టార్, ఓకే స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకోవాలి చూడండి, ఎఫ్ ఇంటూ డిఆర్ కదా, ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, సింపుల్ ఏం లేదు, ఈ ఐ ఇంటూ ఐ మనకి 1 అయిపోతుంది, ఈ ఐ ఇంటూ ఐ మనకి ఏమైపోతుంది 1 అయిపోతుంది, 1 అయిపోయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ మిగులుతుంది. కాబట్టి చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఐ ఇంటూ ఐ 1, ఈ డిఎక్స్ దీని పక్క వచ్చేస్తుంది స్టూడెంట్స్, డిఎక్స్ ఇలా వస్తుంది, ఓకే. ఐ హోప్ మీకు క్లియర్ అవుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది, 2xy, జే ఇంటూ జే 1 అయిపోయి ఈ డివై దీని పక్కకు వస్తుంది, కాబట్టి మైనస్ 2xy డివై ఇలా వస్తుంది స్టూడెంట్స్, ఓకే. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఈ సి ప్లేస్లోని, రైట్, ఈ సి ప్లేస్లో ఏం కనుక్కోవాలంటే చూడండి ఇంటిగ్రేషన్, ఇప్పుడు ఇదంతా ఏంటి ఎఫ్, ఇదంతా ఏంటిది ఎఫ్ డిఆర్ అంతే కదా, ఎఫ్ డిఆర్, ఇది ఎఫ్ డిఆర్ కలిపిన వాల్యూ. సి ప్లేస్లోని ఫస్ట్ మనం ఏబి కనుక్కోవాలి, ఏబి కనుక్కోవాలి, నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బీసీ వాల్యూ కనుక్కోవాలి. మీకు అర్థం కావడం కోసం నేను ముందే రాస్తున్నాను, ఎఫ్ డిఆర్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ నెక్స్ట్ సిడి కనుక్కోవాలి, సిడి ఎఫ్ డిఆర్, రైట్, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏడి కనుక్కోవాలి, ఐ మీన్ ఈ రెండులా కనుక్కోవాలి, ఏడి కనుక్కోవాలి, ఎఫ్ డిఆర్, ఓకే. మనకి ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇక్కడ మనము ఫస్ట్ ఏబి వేసుకోవాలి, ఇక్కడ సి ప్లేస్లో మనం ఫస్ట్ ఏబి వేసుకోవాలి, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. మళ్ళీ మనం ఇక సి ప్లస్ మనం బీసీ వేసుకోవాలి, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. మళ్ళీ ఈ సిడిని సిలో వేసుకోవాలి, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏడి దీంట్లో వేసుకోవాలి, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ 4 వాల్యూస్ని 1 2 3 4 ఈ 4 వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి ఇదే ఆన్సర్ రావాలి, రైట్. ఈ ఆన్సర్స్ మనకి సమ్ అయిపోయినట్టు, ఓకే. చాలా సింపుల్, మీకు ప్రాసెస్ అంతా అర్థం కావడం కోసం నేను ఇలా ముందే పక్కన వేసుకున్నాను, ఇలా వేసుకునే అవసరం లేదు, లాస్ట్లో వేసుకుని స్టెప్ ఇది, లాస్ట్లో వేసుకోవాల్సింది నేను ముందే వేసాను, ఓకే స్టూడెంట్స్. మనము ఒక్కొక్కటి తీసుకుని సాల్వ్ చేద్దాము, సమ్ నీట్గా అయిపోతుంది, ఓకే. సో మన కన్వీనియంట్ కోసం నేను ఒక లైన్ తీసుకుంటాను చూడండి, ఈ లైన్ తీసుకుంటాను, రైట్. ఫస్ట్ ఈ ఈక్వేషన్ని నేను ఇక్కడ రాసుకుంటున్నాను స్టూడెంట్స్, ఓకే. ఇది కొంచెం ఓకే. సో ఫస్ట్ మనము ఈ ఈక్వేషన్ తీసుకున్నాము, తీసుకోండి ఫస్ట్ ఈక్వేషన్, ఇగో ఈ ఈక్వేషన్ తీసుకున్నాను, మీకు సింపుల్గా ఉంటుంది, ఏం లేదు. సి బదులు మనం ఫస్ట్ ఏబి తీసుకుందాం, కాబట్టి సి రబ్ చేసి నేను ఏబి తీసుకుంటున్నాను,
ఓకే, సో ఏబి తీసుకుంటున్నాం కదా, రైట్. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ తీసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ మైనస్ 2xy డివై ఇలా ఆన్సర్ తీసుకుంటున్నాం. ఏబి అనగానే ఏంటి, ఏబి అనగానే ఏ అండ్ బి తీసుకోవాలి. దీనికోసం మీరు తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, అలాంగ్ ద ఏబి, అలాంగ్ ద ఏబి యాక్సిస్. ఓకే, సో ఏ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏది కామన్ ఉంది, ఇప్పుడు ఏ పాయింట్ ఇది, ఇది బి పాయింట్ ఇది. దీంట్లో ఏవి కామన్ సేమ్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏ తీసుకుంటున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ తీసుకుంటున్నాం స్టూడెంట్స్. ఓకే, సో దీనికి మనం డెరివేషన్ అప్లై చేయాలి. డెరివేషన్ అప్లై చేసినాక ఏమొస్తుంది, డిఎక్స్, రైట్. ఏకి అప్లై చేస్తే 0 వస్తుంది, రైట్. ఇది బి చూసుకుంటే అతనికి 0 to b వ్యారీస్ అని రాసుకోవాలి. వై యాక్సిస్ వ్యారీస్ ఫ్రమ్ 0 to b, 0 to b ఇలా రాసుకోవాలి స్టూడెంట్స్. చూడండి, అలాంగ్ ద ఏబి కోసం మాట్లాడుతున్నాము. ఇక్కడ సేమ్ ఏస్తుందో అది తీసుకోవాలి ఫస్ట్. ఇది రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అది ట్రిక్. మన ట్రిక్ ఏంటి, సేమ్గా ఉన్న తీసుకుంటే ట్రిక్. మనకి ఏ సంబంధం ఏంటి సేమ్గా ఉందా అది ఇలా తీసుకోవాలి, దానికి డెరివేషన్ అప్లై చేసుకోవాలి. ఏదైతే వేరియేషన్ ఉందో అది వ్యారీస్ అని తీసుకోవాలి. వై యాక్సిస్ వ్యారీస్ అని రాయలేదు, వ్యారీస్ ఫ్రమ్ 0 to b అని రాసుకోవాలి. ఓకే, 0 to b ఏ సంబంధం. ఇక్కడే చాలామందికి ఏది డెరివేషన్ అప్లై చేయాలి, ఏది ఇలా వ్యారీస్ అవుతుందో చాలామందికి ఇక్కడే అర్థం కాదు. అందుకోసమే ఈ ట్రిక్ చెప్తాను. సేమ్గా ఉన్నదేమో డెరివేషన్, చేంజ్ అవుతుందేమో వ్యారీస్ తీసుకోవాలి. ఓకే, దాని తర్వాత సింపుల్గా ఇంటిగ్రేషన్, రైట్. ఏ టు బి చేస్తున్నాం కదా, ఏ టు బి, రైట్. ఇక్కడ గమనించండి, డిఎక్స్ వాల్యూ ఏంటి 0. ఇక్కడ 0 కాబట్టి ఇదంతా 0 అయిపోయింది. కాబట్టి 0 మైనస్ 2x వాల్యూ ఏంటి, ఏ వచ్చింది, ఏ వై, డివై యాస్టిస్ అలా తీసుకోండి, డివై యాస్టిస్ అలా తీసుకోవాలి. ఓకే, ఇలా వచ్చింది స్టూడెంట్స్, గమనించండి. ఓకే, సో మనకి ఏమొచ్చింది, మైనస్ 2ay డివై వచ్చింది. ఈ మైనస్ 2ayకి ఇంటిగ్రేషన్ అప్లై అవ్వదు, ఓన్లీ ఈ వైకి మాత్రమే ఇంటిగ్రేషన్ అప్లై అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ వై అంటే ఏంటి, y² 2. సో ఏమొస్తుంది, 2a మైనస్ యాస్టిస్ వేసుకోండి, దానికి ఇంటిగ్రేషన్ అప్లై అవ్వదు. ఇప్పుడు ఏ టు బి కదా, మరి y వాల్యూస్ ఫ్రమ్ 0 to b అంటాం కదా, ఇది ఎందుకు రాసాం మరి, ఇదంటే సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. డిఎక్స్ 0 వేసుకున్నాము, ఎక్స్ ప్లేస్లో మనం ఏం వేసుకున్నాం, ఎక్స్ ప్లేస్లో మనం ఏ వేసుకున్నాం. మరి y వాల్యూస్ ఫ్రమ్ 0 to b కదా, అది ఇక్కడ రాసుకోవాలి. ఏ బి అంటే ఏంటంటే 0 to b. సో ఈ 0 to b వాల్యూసే ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత ఇది y² by 2 y అప్లై చేస్తే వచ్చింది మనకి y² by 2 వచ్చింది. 0 to b ఇదిగోండి 0 to b ఇలా వేసుకోవాలి. ఓకే, ఇక గమనించండి, మనకి ఈ వాల్యూ వచ్చింది. ఈ -2 ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ మనకి 2 to క్యాన్సిల్ అయిపోయింది, -a మిగిలింది, రైట్. ఈ y² b వేసుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది మనకి, మైనస్ ఈ y² b వేసుకుంటే b², ఈ y² b వేసుకుంటే మనకి b² వచ్చింది. ఇది ఏ, ఇది కూడా ఓకే. చూడండి, -b² వచ్చింది. ఏం వాల్యూ మనకి, అలాంగ్ ద ఏబి వాల్యూ మనకి ఈ వాల్యూ వచ్చింది స్టూడెంట్స్. ఓకే, అది ఎక్కడ వేసుకోవాలి, అలాంగ్ ది ఏబి ఇక్కడ వేసుకోండి. -ab² ఇలా వేసుకోవచ్చు. ఓకే, సో ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ప్లస్, ఇప్పుడు ఈ వాల్యూ కావాలి మనకి, బీసీ వాల్యూ కావాలి. అంటే ఇక్కడ మనకి బీసీ వచ్చింది, అంటే మనకి అలాంగ్ ద బీసీ కావాలి.
బీసీ కావాలి. సింపుల్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో బీసీలో ఏది కామన్గా ఉంది? బి కామన్ చూడండి, బి కామన్ ఉంది అంటే y ఈజ్ ఈక్వల్స్ టు బి తీసుకోవాలి. ఎంచుకొని y ఈజ్ ఈక్వల్స్ టు బి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనము y ఈజ్ ఈక్వల్స్ టు బి తీసుకుంటున్నాం. ఓకే, అర్థమైంది అనుకుంటాను. దీన్ని డైరెక్ట్ అప్లై చేస్తున్నాం కాబట్టి వైకి అప్లై చేస్తే డివై వచ్చింది, బీకి అప్లై చేస్తే 0 వచ్చింది. అలాగా అయితే ఎక్స్ మారుతుంది చూడండి, ఏ మైనస్ ఏ కాబట్టి ఎక్స్ యాక్సిస్ varies from a to minus a to minus a, రైట్? క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకొక తీసుకుంటే ఎలా ఉంటుందో మీకు ఆ పొజిషన్స్ మార్చి చూపిస్తే ఈజీగా అర్థమవుతాయని చూపించాను, రైట్? అంటే మొత్తం ఎరేజ్ చేసి మళ్ళీ మనం రాస్తే ఏమొద్దంటే మీకు ఇవి ఎలా మారుతున్నాయి మీకు అర్థం కాదు. ఇప్పుడు రాసిన చేసి చూపిస్తే మీకు సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది, అందుకే రాసి చూపించాను. ఓకే, చూడండి B2C వేసుకున్నాము, B2C చాలా సింపుల్గా అయిపోయింది. అలాంగ్ టు BC యాక్సిస్ అనుకున్నాము, కామన్ బి కామన్ కాబట్టి ఇది వై వాల్యూ, ఏంటి ఇది వై వాల్యూ, ఇది వై వాల్యూ, y ఈజ్ ఈక్వల్స్ టు బి. నేను డేస్ అప్లై చేసుకోండి, ఇది dy, బీకి అప్లై చేస్తే 0 వచ్చింది, రైట్? a to minus a అంటే x యాక్సిస్ వాల్యూస్ ఫ్రమ్ a to minus a, రైట్? కాబట్టి మనకి ఇది ఇలా వచ్చింది, రైట్? ఇప్పుడు ఇది తీసేసుకుందాం, ఎరేజ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి చాలా సింపుల్. dy వాల్యూ ఏంటి? 0 అంటే ఇక్కడ 0 అయిపోయింది. ఇది 0 అంటే ఇది మొత్తం 0 అయిపోయినట్టే, మనకి ఇది మాత్రం మిగులుతుంది. రాసుకోండి, ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్. మరి వై స్క్వేర్ వాల్యూ ఏంటి అంటే వై వాల్యూ ఏంటి? వై వాల్యూ బి అన్నట్టు. ఇదిగోండి బి వేసుకున్నాం. గమనించండి, ఎక్స్ వాల్యూ ఫ్రమ్ ఏ టు మైనస్ ఏ కాబట్టి ఏ టు మైనస్ ఏ లిమిట్స్ అలా వచ్చాయి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ దీన్ని అంతా అప్లై చేయాలి. అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఈ 2కి 1 యాడ్ చేయండి, 3 ఇదే 3 కింద వేసుకోవాలి, అంతే సింపుల్. ఓకే, ఈ లిమిట్స్ ఈ ఎక్స్కి వేసుకోవాలి. వేసుకోండి, ఏ మైనస్ ఏ ప్లస్ బి స్క్వేర్కి అప్లై కాదు కాబట్టి బి స్క్వేర్కి అప్లై చేయట్లేదు. ఇది తీసేసాం అనుకోండి, ఇక్కడ 1 ఉంటుంది, ఆ 1కి అప్లై చేయాలి ఇంటిగ్రేషన్. అప్లై చేస్తే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఆఫ్ 1 అంటే ఏంటి? ఎక్స్. సో కన్ఫ్యూజన్ అవ్వకండి, ఇక్కడ ఎక్స్ ఎలా వచ్చిందా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. బి స్క్వేర్కి అప్లై చేయము కాబట్టి మనం బి స్క్వేర్ బయట తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 1 ఉంటుంది, ఆ 1కి అప్లై చేస్తే ఎక్స్ వస్తుంది. ఓకే, రైట్? ఇప్పుడు ఏ మైనస్ ఏ ఇక్కడ వేసుకోండి, ఏ మైనస్ ఏ ఇక్కడ వేసుకున్నా. మీకు క్లియర్గా అర్థమవుతున్న స్టూడెంట్స్, ఇంతే, చాలా సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు ఈ మైనస్ ఏ ఈ ప్లస్ ఏ దీంట్లో వేసుకోండి, మనకి సమ్ ఈజీగా అయిపోతుంది. ఓకే, సో వేసుకోండి ఈక్వల్స్ టు ఈ మైనస్ ఏ ఎక్స్ క్యూబ్లో వేసుకోండి, మైనస్ ఏ క్యూబ్ బై 3 ఉంది కదా, బై 3 ఇదిగోండి. నెక్స్ట్ ఈ ఏ దీంట్లో వేసే ముందు మళ్ళీ మనం మైనస్ పెట్టుకోవాలి. మైనస్ ఇప్పుడు ఎందుకంటే లోవర్ లిమిట్ వేసుకుంటున్నాం, అప్పర్ లిమిట్ అలానే వేసుకోవాలి. లోవర్ లిమిట్ వేసుకున్నప్పుడు మాత్రానికి మైనస్ పెట్టుకుని వేసుకోవాలి. ఏ దీంట్లో వేసుకోండి, ఎక్స్ క్యూబ్లో వేసుకోండి, ఏ క్యూబ్ బై 3 వస్తుంది. అలాగా ఇప్పుడు మళ్ళీ ప్లస్ బి స్క్వేర్ అంటే చూడండి ఇక్కడ ఈ మైనస్ ఏ ఎక్స్లో వేసుకోండి, అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఏ వస్తుంది, మైనస్ ఏ బి స్క్వేర్. ఇప్పుడు ఈ ఏ వేసుకోవాలి, ఈ ఏ వేసుకుని ఏం తీసుకోమని చెప్పాను? మైనస్ పెట్టుకోమని చెప్పా. మైనస్ పెట్టుకుని ఈ ఏ ఎక్స్లో వేసుకోండి, రైట్? ఏ మళ్ళీ బి స్క్వేర్ మళ్ళీ వస్తుంది, బి స్క్వేర్ ఇట్లకి వస్తుంది, బి ఎక్స్కి వస్తుంది. ఇది వేసేటప్పుడు
మళ్ళీ బి అనేది ఇది వేస్తే కూడా వస్తుంది, రెండింటిలో వస్తుంది కాబట్టి ఏ బి స్క్వేర్ రైట్ ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా స్టూడెంట్స్. సో ఫస్ట్ మైనస్ ఏ ఎక్స్లో వేసాను, అప్పుడు ఏమొచ్చిందంటే మనకి మైనస్ ఏ, అప్పుడు ఈ బీ స్క్వేర్ మల్టిప్లికేషన్ అవుతుంది బీ స్క్వేర్. నెక్స్ట్ ఏ వేసే ముందు నేను మైనస్ పెట్టుకోవాలి, ఎందుకంటే లోవర్ లిమిట్ ఇది అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అంటాం. లోవర్ లిమిట్ వేసుకునే ముందు మైనస్ పెట్టుకోవాలి. ఏ వేసుకున్నాను, మళ్ళీ ఈ బి అనేది మళ్ళీ ఇంటూ అవుతుంది, ఇలా బీ స్క్వేర్ వచ్చింది రైట్. ఇది యాడ్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ మైనస్ రెండు మైనసే కాబట్టి మైనస్ 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 2a క్యూబ్ బై 3 అంతే కదా, ఈ రెండు ఉన్నాయి 2a క్యూబ్. ఇదిగో చూడండి మైనస్ 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 2ab స్క్వేర్ అంతే కదా, రెండుగా 2ab స్క్వేర్ ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే సో ఏంటిది, ఇది బీసీ వాల్యూ, ఏంటిది ఇది బీసీ వాల్యూ మనకి ఇలా వచ్చింది. మీకు నీట్గా అర్థమవుతుంది అనుకున్న స్టూడెంట్స్. బీసీ వాల్యూ ఫస్ట్ కనుక్కున్నాం, మనం ఏబీ కనుక్కున్నాం మనకి ఇది వచ్చింది, బీసీ కనుక్కున్నాం మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ మనం సిడి కనుక్కోవాలి రైట్. ఏమనుకోవాలి, సిడి కనుక్కోవాలి అంటే ఇక్కడ మనం సిడి వేసుకోవాలి రైట్. అప్పుడు మనకి ఏమవుతుంది, అలాంగ్ ద సిడి అవుతుంది. చాలా సింపుల్ ఇంతే. సికి డికి సేమ్గా ఏమున్నాయి చూడండి స్టూడెంట్స్, సికి అండ్ డికి ఇక్కడ తప్పు రాస్తాం మనం ఇందాక. మైనస్ ఏ ఎక్స్ యాక్సిస్ ఏంటిది మైనస్ ఏ, వై యాక్సిస్ 0 మనం అటు ఇటు రాసాము. సో మైనస్ ఏ సేమ్గా ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి చూడండి, మైనస్ ఏ సేమ్గా ఉంది అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్లో మనకి మైనస్ ఏ ఉంది. ఇప్పుడు ఈ ఎక్స్కి డివిజన్ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, డిఎక్స్ వస్తుంది. ఏకి అప్లై చేస్తే 0నే వస్తుంది. మనకి y varies from b to 0, y varies from b to 0 ఉంది కాబట్టి y axis varies from to 0. ఓకే స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఈ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే ఇది అరే చేసుకుందాం. ఓకే చూడండి ఇప్పుడు dy మనకి 0 అవుతుందా, dx 0 అవుతుందా, dx 0 అవుతుంది కాబట్టి dx 0 వేసుకుందాం. వేసుకుంటే ఇదంతా 0 అయిపోతుంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ రైట్ y varies from b to 0 రైట్. ఇదంతా 0 అయిపోయింది కదా మనకి, మైనస్ 2 ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చాడు, మైనస్ ఏ ఇచ్చాడు, మైనస్ ఏ వై డివై ఇలా ఉంది స్టూడెంట్స్. ఓకే సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ దేనికి అప్లై చేస్తున్నాము, డివై కాబట్టి వైకి అప్లై చేయాలి. దీనికి అప్లై చేస్తావా, 2aకి అప్లై చేస్తామా, చెయ్యము. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2a అలా వచ్చేసింది. ఈ వై ఉందా, ఈ వై డివై ఇలా ఉంటుంది. b2 0 కాబట్టి b2 0 ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ వైకి మాత్రం అప్లై చేస్తావు, ఈ కాన్స్టెంట్కి అప్లై చేయవు, బయట తీసేస్తావు. వైకి అప్లై చేస్తే ఏమొస్తుందంటే y² 2 వస్తుంది. మనం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాము, వేసుకోండి y² 2 వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ y అప్లై చేస్తే వస్తుంది y² 2. b2 0 ఈ 2a యాసిడ్ వేసుకోండి 2a. ఇప్పుడు 2 క్యాన్సిల్ రైట్. అప్పుడు మనకేం మిగులుతుంది, ఇక్కడ ఏ మిగులుతుంది, ఏ ఇదిగోండి. ఈ 0 దీంట్లో వేసుకుంటే మొత్తం 0 అయిపోతుంది, అవసరం లేదు. కానీ బి దీంట్లో వేసుకుంటాం. బి వేసుకునేటప్పుడు ఏం చేసుకోమని చెప్పారు మీకు, మైనస్ పెట్టుకోవాలి. అందుకే మనకి లోవర్ లిమిట్ కాబట్టి మైనస్ వస్తుంది. మైనస్
ఈ బి దీంట్లో వేసుకుంటే ఏమొస్తుంది మనకి మైనస్ బి స్క్వేర్. సో మనకి ఏమొచ్చింది ఆన్సర్ అల్టిమేట్గా ఈ బి దీంట్లో వేసుకుంటే బి స్క్వేర్ అయింది, లోవర్ లిమిట్ కాబట్టి మైనస్ వచ్చింది. సో మనకి సిడి వాల్యూ ఏంటి మైనస్ ఏ బి స్క్వేర్. సిడి వాల్యూ ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ సిడి ఎఫ్ డిఆర్ వాల్యూ ఏంటి మైనస్ ఏ బి స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఏడి కావాలి. ఏడి అంటే ఏంటి చూడండి, ఏడి చాలా సింపుల్. ఏడి అంటే అలాంగ్ ద ఏడి ఏడి. సో ఇక్కడ కామన్ ఏమున్నాయి, జీరో కామన్ ఉంది. ఏం కామన్ ఉంది ఇక్కడ జీరో కామన్ ఉంది కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 0. డెరివేషన్లో వేసుకోండి. వైకి అప్లై చేస్తే డివై జీరో డెరివేషన్లో వేసుకుంటే వస్తుంది జీరోనే వస్తుంది. ఎక్స్ వాల్యూస్ ఫ్రమ్ చూడండి, ఎక్స్ మనకి ఇక్కడ y కాబట్టి ఎక్స్ వేసుకోండి. ఎక్స్ యాక్సిస్ వారీస్ ఫ్రమ్ -a టు a కాబట్టి -a టు a ఇలా వేసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇది వేసుకుందామా? ఓకే, ఇప్పుడు మనకి చూడండి dy 0 ఉంది అంటే ఇది 0, ఇది 0 అంటే మొత్తం 0 అయిపోయింది రైట్. y ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే y ప్లస్ 0 వేసుకోండి, y స్క్వేర్ కూడా వెళ్ళిపోయింది. ఇంకేం మిగిలింది ఇంటిగ్రేషన్ ఏడి అండ్ వారీస్ ఫ్రమ్ ఎక్స్ యాక్సెస్ వారీస్ ఫ్రమ్ -a టు a టు a. మనకి y స్క్వేర్ 0 అయిపోయింది కదా, అంతే కదా. ఎక్స్ స్క్వేర్ మిగిలింది, ఎక్స్ స్క్వేర్ dx రైట్. ఇదంతా 0 అయిపోయింది, 0 ఇంటూ ఇదంతా 0 అయిపోయింది. ఓకే, ఇలా ఉంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి x³/3 ఇలా వస్తుంది. లిమిట్స్ ఏంటి -a టు a. ఇప్పుడు ఫస్ట్ a దీంట్లో ఎక్స్ వేసుకోండి, a³/3. ఇది వేసుకునే ముందు ఇది లోవర్ లిమిట్ కదా, దానికోసం ఫస్ట్ మైనస్ పెట్టుకోవాలి. ఈ మైనస్ కాదు, ఇది వేసుకోలేదు, ఇంకా వేసుకోక ముందే మనం మైనస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ మైనస్ ఏ ఉంది కదా, ఈ మైనస్ ఏ దీంట్లో వేసుకోండి, -a³/3 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 యాడ్ చేయండి, 2 యాడ్ చేస్తే 2a³/3 వచ్చింది. ఇది దేని వాల్యూ, ఇది ఏ ఇంటిగ్రేషన్ వాల్యూ అంటే ఏడి ఇంటిగ్రేషన్ వాల్యూ. ఏడి ఇంటిగ్రేషన్ వాల్యూ ఏంటి ప్లస్ 2a³/3 రైట్. అంటే ఏబి వాల్యూ ఏమో ఇది వచ్చింది, బీసీ వాల్యూ ఏమో మనకి ఈ 2 వచ్చాయి, సిడి వాల్యూ ఏమో ఇది వచ్చింది, ఏడి వాల్యూ వచ్చింది. దీని తర్వాత మనము ఇలా ఈ స్టెప్ వేసుకోవాలి. ఏంటి ఈ స్టెప్ వేసుకోవాలి, ఈ స్టెప్ వేసుకుని ఏబి వాల్యూ అండ్ బీసీ వాల్యూ అండ్ సిడి వాల్యూ అండ్ ఏడి వాల్యూ వేసుకుని మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. చూడండి ఇది ప్లస్ 2a³, ఇది -2a³ క్యాన్సిల్ అయిపోయింది. ఇది క్రేమ్ లేకపోతే 1 -1ab² -1ab² 2ab² -2ab -2ab -4ab² అంటే మనకి -4b²a -4ab² రెండు ఒకటే కదా. సో రెండు ఒకటే అంటే ఈ వాల్యూ మనకి ఏమొచ్చింది -4ab². మనం ఏం చేసాము ఫస్ట్ ఎఫ్ క్వశ్చన్ డిఆర్ తీసుకుంటే మనకి ఏమొచ్చింది, ఈ 2 వేసుకుంటే ఆర్ డిఆర్ కనుక్కున్నాము, 2 మిక్స్ చేసుకుంటే మనకి ఇది వచ్చింది. అలాంగ్ ఏబి బీసీ సిడి ఏడి కనుక్కున్నాము, యాడ్ చేసాము, మనకి వచ్చింది స్టూడెంట్స్. సో ఈ 2 సేమ్ ఉన్నాయా, సేమ్ ఉన్నాయి. హెన్స్
C integral of f dr is equals to S integral of curl f n ds is equals to minus 4ab square. Hence Stokes theorem is verified అని రాసుకోవాలి స్టూడెంట్స్. మీకు ఈజీగా అంటే ఎవ్రీ స్టెప్ క్లియర్గా ఏ స్టెప్లో పోతుందో ఆ స్టెప్ మీకు మంచిగా ట్రిక్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.